హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు బాలవేద. ఇవాళ మనం స్నానం చేసే ముందు మరియు చేస్తున్నప్పుడు చెప్పుకునే ఒక చిన్న శ్లోకం నేర్చుకుందాం. ఈ శ్లోకం పేరు గంగే చ యమునే చైవ. ముందు మనం శ్లోకం చెప్పుకుందాం, ఆ తర్వాత చిన్న పిల్లలకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. రెడీనా? గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సరే చిన్నపిల్లలు, ఇప్పుడు మనం ఈ శ్లోకానికి అర్థం చాలా సింపుల్గా మీలాంటి చిన్నారుల నుండే మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే యానిమేషన్ ద్వారా తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, మనం స్నానం చేసే ముందు మరియు చేస్తున్నప్పుడు నీటిని చూస్తూ ఈ శ్లోకం చెప్పాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ శ్లోకం అర్థం చాలా సింపుల్. మన భారతదేశంలో గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదే, సింధు అని చాలా గొప్ప నదులున్నాయి. ఆ నదులలో స్నానం చేస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తారు. కానీ మనం ప్రతిరోజు ఆ నదుల దగ్గరకు వెళ్ళలేం కదా. అందుకే మనం ఇంట్లో స్నానం చేసే నీటిని చూస్తూ ఈ శ్లోకం చదివితే ఆ నదులన్నీ మ్యాజిక్ లాగా వచ్చి మన స్నానపు నీళ్ళలో కలిసిపోతాయి. అప్పుడు మనం ఆ పవిత్రమైన నదులలో స్నానం చేసినంత ఆనందం, శక్తి, పుణ్యం మనకు వస్తాయి. అందుకే నేను ఈ శ్లోకం నేర్చుకున్నాను. సరే ఫ్రెండ్స్, మీరు కూడా నాతో కలిసి పాడండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. చూశారు కదా చింటూ ఎంత బాగా చెప్పాడో. మరి రేపటి నుండి స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకంతో ఈ నదులన్నింటినీ మీ ఇంటికి పిలుస్తారా? కామెంట్స్లో చెప్పండి. పిల్లలలో మంచి విలువలను పెంపొందించే మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మా మరిన్ని వీడియోల కోసం బాలవేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ పిల్లలు.